హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు కథ తెలివైన కోతులు. అనగనగా ఓ అడవిలో ఓ 2 కోతులు ఉండేవి. ఆ 2 చాలా తెలివిగలవని గర్వపడుతుండేవి. ఒకరోజు ఆ 2 అడవిలో వేరే ప్రదేశానికి వెళ్తున్నాయి. అంతలో కాపాడండి కాపాడండి అని బావిలో నుంచి అరుపులు వినిపించాయి. ఇద్దరు దగ్గరకు వెళ్ళి చూశారు. బావిలో ముసలి పడిపోయిందని దాన్ని ఎలాగైనా కాపాడాలని అనుకున్నారు. ముసలిమామ నువ్వు భయపడకు, మేము నిన్ను కాపాడతాము, పైకి తీసుకొస్తాము అని అన్నారు. అంతలో అటుగా వెళ్తున్న ఏనుగు ఇదంతా చూసి కోతుల దగ్గరకు వచ్చి ఇలా అంది. కోతి కోతి, మీరు ముసలిని పైకి తీసుకురాకండి, అది అందులో పడలేదు. అది చేసిన మోసపూరిత పనులకు శిక్ష వేసి మేమందరం కలిసి బావిలో పడేశాము అని అంది. ఏనుగు మాటలను కోతులు లెక్క చేయకుండా వారు ముసలిని పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కోతికి ఉపాయం తట్టి చిన్న కర్రముక్క బావిలో వేసింది. కానీ అది ఆ కర్రముక్క సాయంతో పైకి రాలేకపోయింది. అటుగా వెళ్తున్న మేక కోతుల దగ్గరకు వచ్చి ఇలా అంది. మీరు ఈ క్రూర ముసలిని పైకి తీసుకురాకండి, దాని బుద్ధి మారదు. నా పిల్లల్ని ఈ ముసలి తినేసింది, దానికి ఈ శిక్ష పడాల్సిందే అని అంది. కోతులు అప్పుడు మేకతో, మీరు ఒక జీవిని అలా ఎలా బావిలో వేసి శిక్షిస్తారు? ఓ మేక, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నువ్వు మాకు సలహాలు ఇవ్వక్కర్లేదు అని అన్నారు. కోతులు మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముసలిని ఎలాగైనా పైకి తీసుకురావాలనుకున్నారు. ఓ తాడు తెచ్చి బావిలో వేశారు. ఆ తాడు సహాయంతో ముసలి మెల్లమెల్లగా పైకి వచ్చింది. బయటకు వచ్చి రాగానే ముసలి ఓ కోతిని అమాంతం మింగి తినేసింది. మరో కోతి, నిన్ను మేము కాపాడితే నువ్వు నా స్నేహితుడినే తినేస్తావా? ఇప్పుడు నన్ను తినడానికి వస్తున్నావు, ఇది నీకు న్యాయమా అని పరిగెత్తసాగింది. కోతి దగ్గరలో ఉన్న చెట్టుపై ఎక్కి కూర్చోంది. అమ్మయ్యా, ఇక్కడ చాలా పళ్ళున్నాయి, అవి తింటూ రోజులు గడిపేయొచ్చు. కానీ పాపం ముసలి తిండి లేక చచ్చిపోతుంది అని అనుకుంది. కొద్ది రోజులు అలాగే గడిచిపోయాయి. ముసలి మాత్రం కదలకుండా అలాగే ఉండిపోయింది. కోతికి అనుమానం వచ్చి అది బ్రతుకుందో చచ్చిందో అని ఒక పండు తీసి దాని మీదకు వేసింది. కానీ ముసలి ఏమాత్రం కదలలేదు. అయినా కోతికి అనుమానం తీరక అటుగా వెళ్తున్న పక్షిని పిలిచి ముసలి బ్రతుకుందో లేదో చూడమని చెప్పింది. పక్షి దాని ముక్కుతో గట్టిగా ముసలి వీపు మీద గుచ్చింది. అయినా ముసలి ఏమాత్రం కదలలేదు. ఈ విషయం కోతికి చెప్పింది. కోతి మెల్లగా కిందకి దిగి నడవసాగింది. వెంటనే ముసలి కూడా కోతిని వెంబడించడం మొదలుపెట్టింది. కోతి చివరకు ముసలి చేతికి చిక్కింది. ముసలికి ఆహారంగా మారింది. చూసారా పిల్లలు, ఎప్పుడు మూర్ఖంగా ప్రవర్తించకూడదు. పక్కవాళ్ళు చెప్పింది కూడా వినాలి. తెలివిగా ఉండాలి, కానీ అతి తెలివి ప్రదర్శించకూడదు. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.